వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మద్యం దంద ఆంధ్రప్రదేశ్ని పీల్చి పిప్పి చేసింది. వేల కోట్ల రూపాయల స్కామ్ చేశాడు. కానీ ప్రస్తుతానికి 3,500 కోట్ల రూపాయల మీద మాత్రమే దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తులో 4 పిల్లర్లు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉంది. 4 పిల్లర్లు. 1 విజయసాయిరెడ్డి, 2 మిథున్ రెడ్డి, 3 రాజ్ కేసిరెడ్డి, 4 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ 4 పిల్లర్స్లో 2 అరెస్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి నిన్న విచారణకు వస్తే అరెస్ట్ చేసేవారేమో బహుశా. 1 వీక్ టైం అడిగాడు. 1 వీక్లో వచ్చినప్పుడు అరెస్ట్ చేయవచ్చు. ఇక మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా పోరాడాడు ముందస్తు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు వెనక్కి పంపించి హైకోర్టులో తెలుసుకోమంది. ఈరోజు హైకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ తిరస్కరణకు గురైంది. రేపు ఎల్లుండో విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రాబోయే 10 రోజుల్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, విజయసాయిరెడ్డి అరెస్ట్ అవుతాడు. ఇక మిగిలింది ఇంకొక మెట్టు. ఆ మెట్టు ఏంటి? ఆ మెట్టు వరకు ఎప్పుడు వెళ్తారు? ఈలోపు అరెస్టులు అయ్యే అవకాశం ఉందా లేదా? అసలు ఈ మద్యం స్కామ్ ఎక్కడి దాకా వెళ్ళింది ఏంటి వివరించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. మనబ్బానికి 4 పిల్లర్లాగా 4గురిని ప్రస్తావించుకున్నాం. 2 అరెస్ట్ జరిగినాయి, ఇంకొక 2 అరెస్ట్ కాబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఆఖరి అరెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? ఇక్కడ మీరు చెప్పినట్లుగా రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి అదేవిధంగా విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి పదే విజిల్ బ్లోయర్, నేను అంతా కూడా చెప్పేస్తాను, నేను అప్రూవర్గా మారిపోయినట్లుగా వీళ్ళందరి బట్టలు, అంటే సిట్ సగం బట్టలే ఓడదీసింది, మిగతా బట్టలు కూడా నేను ఓడదీస్తానికి రెడీగా ఉన్నాను. ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వచ్చి మొత్తం కక్కేస్తాను, కసిగా ఉన్నాను రాజ్ కసిరెడ్డి మీద అని. మరి ఆ కసి మరి 2-3 రోజుల నుంచి కనిపించలా. మరి ఏమైపోయింది? మరి విజయసాయిరెడ్డి తనను తను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడా అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూస్తే మరి అసలు అతను చేసిన దందాలు, దోపిడీలు మరి వింటున్నాం ఈ రోజున. మరి ఎక్కడైతే దుబాయ్ పంపించిన ప్రద్యుమ్న దగ్గర నుంచి, మరి మధ్యప్రదేశ్ పంపించిన వాళ్ళిద్దరూ ఎవరైతే ఐఐటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రకరకాలుగా మరి ఎవరు వీళ్ళంతా అంటే ఈ రాజ్ కసిరెడ్డి ద్వారా మ్యూచువల్ ఫ్రెండ్స్గా ఉన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇదంతా జరిగింది. చెవిరెడ్డి విషయం గమనిస్తే ముందు 4 రోజులు అడావుడు చేసి రెచ్చిపోయాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడు. చెవి కోసిన మేకలాగా వేటేసిన కోడిలా గిలగల కొట్టుకున్నాడు. ఇప్పుడు ఒక నోరు ఎత్తట్లా. సాక్ష్యాలని చూపించిన తర్వాత, చెవిరెడ్డి చేసిన దోపిడీ అంతా వివరంగా చూపించిన తర్వాత కుక్కిని పోయినయ్యి అక్కడ పడున్నాడు. ఇప్పుడు మాట్లాడలే ఒకడు కూడా. అంటే చెప్పాడు, ఆఫీసర్స్ ఇంటి ముందర ఇల్లు తీసుకుంటాను, వాళ్ళ ఆఫీస్ ముందే సవాల్ చేశాడు. అసలు మామూలుగా కాదు, భయంకరంగా అనమాట. అంటే ఈ రోజున ఏం చెప్తున్నారంటే చెవిరెడ్డి చెవులు 2 మెలేశారు గట్టిగా. మరి అందుకనే సైలెంట్గా కుక్కిని పేనయ్యాడు. ఖచ్చితంగా చెవిరెడ్డి అంటే ఇన్ని రోజుల నుంచి అతను ఎలాగా వీళ్ళు చెప్పినకి అంటే 200 క్వశ్చన్స్ వేస్తే ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పకుండా, ఏమయ్యా చెవుల్లో సీసం కరిగించి పోసారా అన్నట్లుగా ప్రవర్తించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజున ఎందుకు సైలెంట్ అయ్యాడు? మరి రకరకాలుగా మాట్లాడాడు, రకరకాలుగా అసలు దోషణలు అబ్బో మామూలుగా కాదులేండి, భలే రంకిలేసాడు. మనం చూసాం కదా, ఎగిరెగిరి పడ్డాడు. మరి ఈ రోజున చెవిరెడ్డి నొక్కేసిన డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఎక్కడెక్కడ దాచాడో కూడా మొత్తం వివరాలు చెప్పారంట. ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఏం జరిగిందంటే మనం గతంలో చూసుకుంటే గరికపాడు దగ్గర 8 కోట్ల చిల్లర ఎంత దొరికినప్పుడు అది ఏంటి అంటే అందరం కూడా ఏమనుకున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బులు, అదేదో పార్టీ ఫండ్ ఎలక్షన్లో పంచడానికి తీసుకెళ్తున్నారు అనేది అంతవరకు తెలిసింది. ఈ చెవిరెడ్డి ఈ డబ్బు మీద ప్రేమ చావక డబ్బు భలే జబ్బు సినిమాలాగా ఏం చేశాడంటే, మరి ఎవరైతే ఈ ప్రద్యుమ్న అనే ఒంగోలు నివాసి ఉన్నాడో మరి అక్కడ ఇతన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ఛార్జ్గా వేసిన తర్వాత అతని స్నేహం వలన అతన్ని ఒక 11 నెలల తర్వాత, ఆ డబ్బు దొరికిన 11 నెలల తర్వాత దాని గురించి ఇతను నా డబ్బేనని చెప్పి ఒక నోటీసు పంపించడం. మరి అక్కడ సిట్టు నీ డబ్బు అయితే వెంటనే మీరు ఎందుకు అప్పుడు క్లెయిమ్ చేయించుకోలేదు, వెంటనే అప్పుడు క్లెయిమ్ చేయించాలి కదా అనేది తను అడగటం. మరి దీని ద్వారా అసలు ఈ డబ్బు ఎక్కడది అంటే ఇదిగో తీగలాగితే డొంక కదిలినట్లుగా అది తీసుకెళ్ళి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే ఇదంతా జరిగింది. ఆ డబ్బు మీద ప్రేమ చావక మరి నేను ఎట్టదొచ్చినా పర్లేదు, ఆ డబ్బు మాత్రం నా చేతికి వస్తే బాగుండనే తపంతో ప్రద్యుమ్నని ఆ విధంగా నోటీసు అతన్ని ఏదైతే నా డబ్బులు అని చెప్పి ఒక మాట చెప్పించడం ద్వారానే అసలు గుట్టంతా కూడా రట్టయిందనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. మరి మిథున్ రెడ్డి మరి ఈ రోజున చూస్తే బెయిల్ రద్దయిపోయింది, అరెస్ట్ మాత్రం రెడీగా ఉన్నారు, ఈడీ రెడీ అని మనకు వినిపిస్తుంది. ఎందుకు అంటే మరి ఎన్నిసార్లు అతను బెయిల్ అప్లై చేశాడంటే ఇప్పటికీ ప్రతిసారి కోర్టు చెప్తూనే ఉంది. ఎందుకంటే ఇంకా లాస్ట్కి వచ్చేసింది. మెయిన్ ఇప్పుడు ఈ రోజున మద్యం కుంభకోణం సంబంధించిన దర్యాప్తు అంతా నడుస్తూ ఉంది. చాలా కీలకమైన దశలో ఉన్న టైంలో
వీళ్ళకి బెయిల్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తే అరెస్ట్ చేయకుండా మరి ఎన్ని రకాలుగా తిమ్మిని బొమ్మించేస్తారు. ఆ ముందస్తు బెయిల్ కోసమే సుమారుగా 1.5-2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఎంతైనా ఖర్చు పెడతారు. ఎందుకంటే ప్రజల ప్రాణాలు తీసి ప్రజలతో దొంగ మద్యాన్ని తాగించి అక్రమంగా దొంగ డబ్బులు దోచేసిన వీళ్ళకి మరి ఎక్కడా కూడా చీమ కుట్టినంతగా కూడా లేదు. ఎక్కడ నిమ్మకి నీరెత్తినట్లుగా ఉన్నారు. ప్రజల ప్రాణాలు తీసాం, ఆ ఉసురు మమ్మల్ని వెంటాడుతుంది, ఆ ఉసురు వల్ల మేము ఈ రోజున జైలు పాలయ్యాము, రాళ్లు కొట్టుకొని బతకాల్సిన పరిస్థితికి వచ్చాము, ప్రజల ప్రాణాలు తీసేసాము మేము అనే బిక్క చచ్చిపోయి ఈ రోజున ఎవరికి వాళ్లే ఏం చెయ్యాలో తోచక దిక్కుతోచిన పరిస్థితిలో దిక్కులు చూస్తున్నారు. దిక్కులేని పక్షుల్లాగా అయిపోయే పరిస్థితికి వచ్చారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిపోయారు. ఈ రోజు కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, ఇంకా మాటలతోటి పేటరేగిపోవటాలు, ఎన్ని రకాలుగా వీళ్ళు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కులాలతో మెయిన్ కులాల ప్రస్తావన తెచ్చి ఏ విధంగా రెచ్చగొడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఈడీ రెడీ అనే కార్యక్రమానికి వెళ్ళాలంటే మరి ఎవరైతే ఉన్నారో రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ కూడా చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళందరిని దాటిన తర్వాతే వెళ్ళాలా అంటే ఖచ్చితంగా ఆ టైం ఎంతో దూరంలో లేదు, అతి త్వరలోనే ఉంది. మన విజయసాయి రెడ్డి ట్వీట్ కూడా అదే. మరి భగవద్గీత చెప్పిన 108 ఏదైతే 18 అధ్యాయాలు, మరి దాదాపుగా 700 శ్లోకాల భగవద్గీతను చెప్పిన శ్రీకృష్ణుడే బోయవాడి ఏదైతే ఆ బాణానికి బలైపోయిన మనం చూసాం చరిత్ర. మరి ఎందుకు ఆయన ప్రాణం పోగొట్టు? ఎవరైనా సరే కర్మకి అతీతులు కారు. ఆ కర్మానుసారంగా భగవంతుడికి కూడా చివరికి తప్పలేదు. ఆ కర్మ చెప్పాడు, అది ఆయనే చెప్పాడు. మరి శ్రీకృష్ణుడే సాక్షాత్తు చెప్పిన ఆ విషయం మరి చూస్తూ ఉంటే మరి ఈ రోజున విజిల్ బ్లోయర్ నేను ఈ రోజున అప్రూవర్గా మారానని చెప్తున్న విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన చెప్పకనే చెప్పాడు. అందరం కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళవలసిందే అని శ్రీకృష్ణుడి యొక్క గీత ద్వారా బోధ చెప్పినట్లుగా చెప్పాడు. ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఈ రోజున చూస్తున్న రాష్ట్ర మొత్తంగా 7 డెన్లలో వీళ్ళు డబ్బులు దాచారని, దేశాంతరాలు దాటించేశారు. ఎక్కడెక్కడో వీళ్ళు ఇష్టానుసారంగా కంపెనీలు మరి ఎంతమందినో కూడా వాళ్ళ జీవితాలు పాపం చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఐఐటి చేసిన వాళ్ళు మంచి బంగారు భవిష్యత్తుని వీళ్ళు ఈ రోజున జైలు పాలు చేసేశారు. ఇట్లాంటి భయంకరమైన రాజకీయ ముసుగులో చేసిన వీళ్ళందరినీ కూడా ఈ రోజున నిజంగా శ్రీకృష్ణ జన్మస్థానం తలుపులు తెరిచి ఉంచారు. మరి ఈ రోజున సిట్టు చాలా వేగంగా సిట్ అంటే కూర్చోవడం కాదు పరిగెత్తడం అన్నట్లుగా వీళ్ళని పరుగులు పెట్టిస్తుంది. మరి అతి త్వరలోనే ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మరి లాస్ట్ మరి బిగ్ బాస్ అని చెప్పుకుంటున్న వీళ్ళు మరి రాజకేశ్ రెడ్డి పాప నా ప్రాణాలు గాల్లో కలిపేస్తారు. మరి ఆయన గురించి చెప్తే అని చెప్తున్నాడో మరి ఆ తాడేపల్లి గడప దగ్గరికి ఈడీ వెళ్ళబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు దోచేసిన వేల కోట్ల రూపాయల డేటా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ లేకుండా నామరూపాలు చేసి హార్డ్ డిస్కుల రూపంలో దుబాయ్లో ఒక డెన్లో పెట్టారన్న విషయం బయటకు వచ్చింది. దానికి కూడా ఒక ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థిని ఎవరినో ఇన్ఛార్జ్గా పెట్టారట. ఆ డీటెయిల్స్ కూడా మొత్తం వచ్చింది. ఈ ప్రద్యుమ్న కూడా ఆ డబ్బులు తిప్పడానికే ఉన్నాడు. ఆ డేటా సేకరణలో ఉంది. ఆల్మోస్ట్ దొరికిన అసలు స్క్రీన్ షేరింగ్ అంటండి వీళ్ళు చూడండి ఎంత చాకచక్యంగా వాట్సాప్లు యూజ్ చేయకుండా డేటానంతా కూడా స్క్రీన్ షేరింగ్ ద్వారా దాంట్లో వాళ్ళంతా కూడా పంపించడం, ఫైనలైజ్ చేయటం, అది చివరికి రాజకేశ్ రెడ్డి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ ముడుపులన్నీ కూడా ఎక్కడెక్కడికి పంపించాలనేది ఎంత అసలు మామూలుగా మనకి రాష్ట్రంలో కూడా నిజమైన లెక్కలు కూడా అంత పగడ్బందీగా జరగవేమో. ఈ దొంగ లెక్కలు ఇంత పగడ్బందీగా జరిగింది. వీళ్ళు దాచిన డేటా కూడా సిట్కి దొరికింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి లెక్కల బొక్కలు మొత్తం ఉన్నాయి. ఈడీ నుంచి మీరు అన్నట్టు తప్పించుకోలేడు. అవును, ఆ తప్పించుకోలేము, ఎప్పుడైనా అరెస్ట్ కాక తప్పదన్న భయంతోనే కుర్తులో పడ్డ ఎలుకలాగా కొట్టుకుని గిలగల తిరుగుతూ ఉన్నాడు. రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కులాల పేరుతోటి. నిన్న చూసాం గుడివాడలో ఆమె పేరు ఏదో ఉంది, హారిక పచ్చి బూతులు తిట్టింది పోలీసుల్ని. ఆమె భర్త కూడా పచ్చి బూతులు తిట్టాడు. వాళ్ళేదో శుద్ధ బూతులు అన్నట్టు ఆ కటారి ఈశ్వర్ కుమార్ ఆ పేరు నాని వాళ్ళిద్దరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు చాలా వివేకవంతులు. ఇలాంటి సన్నాసులు రెచ్చగొడితే రెచ్చిపోయే వ్యక్తులు కాదు వాళ్ళు. వాస్తవాలు చూస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి ఇంటికి ఈడీ వెళ్ళడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.